హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు చేశారు. డిఎస్సి ప్రకటించకపోతే తాడేపల్లిలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్నూలు, కడప, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఆందోళన చేశారు. కర్నూలులో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను విన్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు. 5 ఏళ్ల పాలన పూర్తవుతున్న ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు. చాలా చోట్ల నిరసనతో వ్యక్తం చేయడం జరిగింది. ఇలా మీ జిల్లాలో కూడా నిరసన చేసినట్టయితే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పంపించాలనుకుంటే పంపించండి. మన యూట్యూబ్ ఛానల్లో వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మన రాష్ట్రంలో వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000కు పైగానే టీచర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద వీ వాంట్ మెగా డిఎస్సి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.